అసలు ఇంత మందిని బాధ పెట్టి అక్కడుండి ఏం సాధిస్తావు చెప్పు? నిన్ను క్రిష్ గారిని కలుపుతానక్క. క్రిష్ గారు నువ్వు కలవాలంటే మీ మధ్యలో ఉన్న ఆ శకుని గాడి అంతు చూడాలి. చెప్పు మీనాక్షి, ఆ కుటుంబంతో నీకున్న రిలేషన్ ఏంటి? అసలేమవుతాడు అతను నీకు? నా భర్త. ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావని ఎవరన్నా అడిగితే అడ్డంగా దొరికిపోతాను. అందుకని ఎవరికీ కనపడకుండా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా జంప్ అవ్వాలి. ఆగు. అబ్బా, పడక పడక ఈ గూఢచారి కంట్లోనే పడ్డానా? ఇతను అసలే తోకలేని కోతి. ఇప్పుడేంట్రా దేవుడా నా పరిస్థితి? పిచ్చి డాక్టర్ కి పేషెంట్ ట్రీట్మెంట్ చేసినట్టు ఇట్టా 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 దొంగ చూపులు చూసుకుంటూ పెళ్లిలా జారుకుంటున్నావు. ఏంటి కథ? అవును, అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నువ్వు? ఏం లేదు మహామంత్రి, శత్రురాజ్యం దండెత్తినట్టు గుర్రాల చప్పుడు వినిపిస్తేను అలా దొంగచాటుగా వెళ్లి గమనించి వస్తున్నాను. ఓ మై గాడ్, అలెగ్జాండర్ గ్రహాం బెల్, ఆర్కిమిడిస్, అశోక చక్రవర్తి. ఏంటి శత్రురాజ్యం టిక్కు టిక్కు అంటూ గుర్రాల మీద దండయాత్ర? అంటే వహోబలి మీద కట్టప్ప చేసినట్టు ఒకేసారి మీ మీద ఇంత కుట్ర జరిగిందన్నమాట. అవును మహామంత్రి, అవును. పిరికి పందలు పారిపోయారు. లేకపోతేనా ఈ పాటకి మరో కురుక్షేత్రం జరిగుండేది. రక్తం ఏరులై పారుండేది. ఆపో ఆపో. ఏంటమ్మా, రక్తం ఏరులై పారుద్దా? సీసాల్లో బ్లడ్ బ్యాంక్ ఏం పోదు? చూడు, ఫ్లూటు జింక ముందు ఇలాంటి కబుర్లు ఏమైనా ఉంటే ఎర్రోళ్ళకి చెప్పు. అందుకే కదా మీకు చెప్పేది. ఆహా ఆహా, మీ ఊరు తెలివితేటలన్నీ చూపిస్తున్నావుగా. చూపిస్తా, ఈ మాణిక్యంగాని తెలివితేటలు నేను చూపిస్తా. నీ పిచ్చంత నాటకమని ఇప్పుడే నేర్పిస్తా ఉండు. చిన్నదినా, వసే కనకం, వసే కనకం. బాబోయ్, బ్రతిమాలతే డౌట్ వచ్చి ప్రమాదం ఉంది కదా. ఇప్పుడేంటి పరిస్థితి? చిన్నదినా, చిన్నదినా, కనకం, వస్తే కనకం. ఎక్కడున్నారు? త్వరగా రండి. చిన్నదినా రండి, రా. ఏమైందండి? పొద్దు పొద్దున ఎరుపులేంటి? వస్తున్న కామ్రేడ్ కనకమహాలక్ష్మి, ఇవి కేకలు కాదే, నిజాన్ని కనిపెట్టిన విజయ నాదాలు. వెధవ బిల్డప్ లాపి ముందు విషయం ఏంటో చెప్పండి. ఈ పిల్లకి నిజంగా మతిపోలేదే. పిచ్చిదల్లా నటిస్తూ మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంది తెలుసా? అవునా? ఇంత మేధావి చెప్పాక కూడా ఇంకా అవునా అంటే వింట బుద్ధి లేకుండా. నువ్వు గమనించావు లేదు, ఈ పిల్ల 2 గంటల నుంచి ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది. నిజంగా పిచ్చిదే అయితే ఎక్కడో ఒక చోట తప్పిపోవాలి, కానీ కరెక్ట్ గా ఇంటికే వచ్చింది అంటే పిచ్చి లేదనేగా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇదిగో అమ్మాయి, ఏం చెప్పేది నిజమేనా? అది కాదు చిన్న రాజ్యమాత గారు, అసలు ఏం జరిగిందంటే కొత్త బాబా గారు మామిడికాయలు ప్రసాదంగా పెడుతున్నారంటే వెళ్ళాను. బహు బాగున్నాయి కదా అని 30-40 తినేశాను. అందుకే ఇంత ఆలస్యం అయింది. అబ్బా, అవునా? అలాగా? 30-40 మామిడికాయలు తిన్నావా? ఎంత బాగా కథలు చెప్తున్నావో. నీ కంటికి నేను మరీ ఎంత మామిడి పిందలు కనిపిస్తున్నా?
ఎదిగో మేము అడుగుతోంది ఎందుకు లేట్ అయిందని కాదు, నువ్వు నిజంగా పిచ్చిదానివి అయితే ఇంత కరెక్ట్ గా ఇంటికి ఎలా వచ్చావు అని. చెప్పు, హౌ కైసా, ఎలా ఎలా వచ్చా నేను ప్రశ్నిస్తున్నాను, అంతే అంతే. కమాన్ చెప్పు. మనకి జరుగు. ఇదిగో అమ్మాయి పూర్ణిమ, పూర్ణిమ ఇదిగో అమ్మాయి, అమ్మాయి పూర్ణిమ ఇదిగో అమ్మాయి, లే. ఏమైందమ్మా? హలో హలో హలో, కొంచెం సైడ్ వండి, నేను హ్యాండిల్ చేస్తాను. పాప పూర్ణిమాదేవి, ఆడి నాటకాలు చాలే గాని లేమ్మా, లే 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 లే. మాణిక్యం నువ్వుండవయ్యా. కనకం వెళ్ళి వాటర్ పట్రా. పూర్ణిమ, పూర్ణిమ, అమ్మా పూర్ణిమ. చిన్నదినా, ఇవన్నీ నాటకాలు. అబ్బా నువ్వు ఉండయ్యా. పూర్ణిమ, పూర్ణిమ ఇదిగో పూర్ణిమ, లేమ్మా. పూర్ణిమ, ఇదిగో పూర్ణిమ. అమ్మా పూర్ణిమ, పూర్ణిమ. హే, లేచింది. హే మ్యాన్, వాట్ సర్ప్రైజ్! నువ్వెప్పుడొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళాను తల్లి రావడానికి? హే, గుడ్ జోకింగ్ యార్, గుడ్ జోకింగ్. హిమాలయాలు వెళ్ళొచ్చినా సరే నీలో ఈ ఎదవ కామెడీలు మాత్రం అస్సలు పోలేదు. కామెడీ బాయ్. హలో పాప, చాలు చేసిన డ్రామాలు చాలు, ఇక ఆపు. హలో, వాట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? డ్రామాలు ఏంటి డ్రామాలు? లాస్ట్ ఇయరే కదా మీ వైఫ్ మీకు డివోర్స్ ఇస్తే సన్నాసుల్లో కలిసారు కదా? ఆంటీ అవునా కదా? యు సే. మాణిక్యం ఏంటయ్యా ఇది? ఈ అమ్మాయి ఏంటి ఏదేదో మాట్లాడుతోంది? అసలు ఏమైంది తనకి? చిన్నక్క, మామూలుగా దొంగ పాపాలు ప్రసాదంలో మత్తు మందు కలుపుతారు కదా, అలాగే మామిడికాయలో కూడా ఏదో కలుపుంటారు. అందుకే ఈ అమ్మాయి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుంది. Oh my God! What is this year? ఇంకా 2017 క్యాలెండర్ ఉంచారేంటి? 2017 లో 2017 క్యాలెండర్ ఉంచక 3017 క్యాలెండర్ ఉంచుతారా ఏంటి? Oh shit! Your brain is fully gone, man. ఇది 2020 అయితే 2017 అంటావేంటి? ఏంటి 2020 నా? Yes. If you have any doubt, you may ask your wife. Hello, Auntie. Your husband is in mental condition. Please take care of him. వస్తే కనకం, ఈ పిల్ల మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతున్నట్టుంది. అబ్బ చాలే ఆపండి. ఆ మామిడికాయలు తినడం వల్ల ఆ పిల్ల 3 ఏళ్లు ముందుకెళ్ళిపోయినట్టుంది. వస్తే నీ అమ్మ కడుపు బర్నీ కాను. ఇదేమన్నా ఆదిత్య 316 సీమన్ అంటే 3 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకెళ్ళడానికి? నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మళ్ళీ ఏదో. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి కేకలు వేసి డిస్టర్బ్ చేశారే అనుకోండి, నిజంగానే హిమాలయాలకు వెళ్తారు. చిన్నక్క రా. హిమాలయాలకా?
బ్రో, బిజినెస్ మ్యాటర్ గురించి నీతో కొంచెం మాట్లాడాలి. బా, ఎన్నిసార్లు చెప్పాను బ్రో, బిజినెస్ తలనొప్పులు నాకు పెట్టొద్దని. అయినా నేను చూసుకోమని చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు చెప్పు. అది కాదు బ్రో, ఇది ఖచ్చితంగా నీతో డిస్కస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అందుకే తప్పలేదు. సరే ఏంటో చెప్పు. కొత్త రాజధాని అమరావతిలో మన అలికా డిజైన్స్ బ్రాంచ్ని పెడితే బాగుంటుందని మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అంటున్నారు. పైగా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ ఎలాగో రాయితీలు ఇస్తుంది కాబట్టి మనం బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అంటున్నారు. అందుకని ఒకసారి నీ ఒపీనియన్ కూడా తీసుకొని. ఇదేమన్నా కిరాణా షాప్ అనుకుంటున్నావా? 1,00,000 2 లక్షలు పెట్టి తెల్లరి సరికల్లో ఓపెన్ చేయడానికి? ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కోట్లతో కూడుకున్న పని. ప్రస్తుతం మన దగ్గర అంత పెట్టుబడి లేదు. సో ఈ ఆలోచన డ్రాప్ చేయమని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చెప్పు. అవసరం లేదు బ్రో, మనం మన జేబులో నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండానే కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి ఒక మంచి మార్గం ఉంది. ఏంటది? గత 1 ఇయర్ నుంచి మన కంపెనీ షేర్స్ బ్రహ్మాండంగా పెరుగుతూ వస్తున్నాయి. మన షేర్స్ని కొనడానికి మార్కెట్లో చాలా మంది విపరీతంగా పోటీ పడుతున్నారు. అందుకని ఓ 35% షేర్స్ని అమ్మామనుకో, ఏమాత్రం టెన్షన్ లేకుండా హ్యాపీగా కొత్త బ్రాంచ్ని పెట్టేయచ్చు. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో అర్థం అవుతుందా బ్రో నీకు? షేర్స్ అమ్మడం ఏంటి అర్థం లేకుండా, అందులోనూ 35%. ఇందులో తప్పే ఉంది బ్రో. ఇంకా అలాగే మాట్లాడతావేంటి, కొంచెం కూడా క్యాలిక్యులేషన్స్ లేకుండా? నా పేరు మీద 65% షేర్స్, మామ్ పేరు మీద 15% షేర్స్ కలిపి మొత్తం అనుకున్న షేర్స్ 80%. అందులో 35% షేర్స్ అమ్మేస్తే అప్పుడు మనకుండేది జస్ట్ 45% షేర్స్ మాత్రమే. దానివల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా నీకు? జనరల్గా 51 షేర్స్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చైర్మన్ అవుతారు. అంటే వేరే ఎవరికో చైర్మన్ పోస్ట్ ఇచ్చేసి మన కంపెనీలోనే మనం జస్ట్ డమ్మీ డైరెక్టర్స్గా కూర్చోవాల్సి వస్తుంది. ఇంత పెద్ద కంపెనీని డీల్ చేస్తున్నప్పుడు ఇంత చిన్న లాజిక్ తెలుసుకోకపోతే ఎలా చెప్పు? తెలుసు బ్రో, కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది. ఆవేశంలో నువ్వు దాని గురించి ఆలోచించలేకపోతున్నావు అంతే. లాజికా? ఏంటది? ఏం లేదు బ్రో, మన పేరు మీద ఉన్న 80% షేర్స్ పోను, మిగిలిన 20% షేర్స్ డాడీకి బాగా నమ్మకస్తులైన వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు మనతో పాటే ఉంటున్నారు. మనం ఎంత చెప్తే వాళ్ళంతా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ 20% కూడా ఆల్మోస్ట్ మందే. అంటే ఈ 35% అమ్మేసినా మన దగ్గర ఇంకా 65% ఉంటాయి. సో చైర్మన్ పోస్టు మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఆలోచిస్తే ఒక కొత్త బ్రాంచ్తో పాటు అధికారాలు మొత్తం మన దగ్గరే ఉంటాయి తప్ప ఏ మాత్రం కొంచెం కూడా నష్టం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ 35% కొనే వాళ్ళని కూడా బాగా నమ్మకస్తులైన వాళ్ళని తీసుకొస్తామని మన డైరెక్టర్సే చెప్పారు. అంటే వచ్చే వాళ్ళు కూడా మన వాళ్ళే. సో మనకి ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నది నా అభిప్రాయం. నేను చెప్పాల్సింది చెప్పాను బ్రో. ఇక చైర్మన్గా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకో. నీకంతా కరెక్ట్గానే అనిపిస్తుంది కదా? అయ్యో, నాకు అనిపించడం కాదు బ్రో. అయినా నాదే ఉంది, నువ్వు వచ్చేదాకా జస్ట్ డమ్మిగాన్ని. నీకున్న అనుభవం కొద్దీ నువ్వే ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో. బాగుంటుందని నువ్వు చెప్తున్నావు కదా, అది చాలా. ఇంక ఈ విషయం గురించి పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేదా. నువ్వు చెప్పినట్టే ప్రొసీడ్ అయిపో. అది కాదు బ్రో, ఒకసారి నువ్వు కూడా ఆలోచిస్తే. అవసరం లేదని చెప్తున్నాను కదా.
మిగిలిన ప్రొసీజర్స్ చూడు. నా మీద నీకున్న నమ్మకానికి చాలా చాలా థ్యాంక్స్ బ్రో. ఒకవేళ కుదిరితే ఆ షేర్స్ కొనే పార్టీని రేపు పిలిపించినా మరి. థ్యాంక్ యూ బ్రో. నేను ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఓకేనా? అలాగే. బాయ్ బ్రో. మీనాక్షి, ఇక్కడ బాణం గుచ్చుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మై గాడ్, ఇంత పెద్ద కుట్ర జరిగిందా? షాక్తో మాటలు రావట్లేదు మీనాక్షి. క్రిష్ ఆలోచించలేకపోవటం వల్లే ఆ రోజు పెళ్లిపేటల మీద మీరిద్దరు విడిపోయారనుకున్నాను. కానీ ఇదంతా బలరాం ప్లానా? అంటే వాడు మారిపోయినట్టు మంచివాడిలా నటించటం అంతా నాటకం అన్నమాట. మంచితనం ముసుగులో ఇంత దుర్మార్గం చేశాడా వాడు? ఆ రోజు ఆఫీస్లో స్టాఫ్ను మార్చినప్పుడే వాడి మీద నాకు లైట్గా డౌట్ వచ్చింది మీనాక్షి. కానీ చెబితే కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నట్టు అవుతుందని ఆ రోజు ఎవరితోనూ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాను. కనీసం నీతో నేను చెప్పుంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చి ఉండవు కాదేమో. చాలా పెద్ద పొరపాటు చేశాను. వాడింత పెద్ద నీచుడు అని, వాడి మనసులో ఇంత నీచమైన ఆలోచన ఉందని తెలిసాక ఒకేసారి వాడిని చంపేయాలని కోపం వస్తుంది మీనాక్షి. మీనాక్షి, వాడిని వదిలిపెట్టద్దు మీనాక్షి. వదిలిపెట్టడానికి వీల్లేదు. వాడి నిజస్వరూపం ఏంటో క్రిష్కి తెలియాలి. మీరిద్దరూ కలవాలి. అందుకోసం నా ప్రాణాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. చెప్పు మీనాక్షి, ఏం చేయమంటావు చెప్పు. కిరణ్, వాడు ఆఫీస్ని నాశనం చేసి కృష్ణని ఇంటిని రోడ్డు మీదకి వచ్చేలా చేస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు. వాడు ఖచ్చితంగా అదే ప్లాన్లో ఉంటాడు. వాడి కుట్రల నుంచి ఆయన్ని కుటుంబాన్ని కాపాడుకోవాలంటే వాడి ప్రతి కదలిక నాకు తెలియాలి. వాడు ఆఫీస్లో ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో ప్రతిదీ నాకెప్పటికప్పుడు తెలియాలి. అలా తెలియాలంటే నువ్వేమాత్రం లేట్ చేయకుండా ఆఫీస్లో జాయిన్ అయిపోవాలి. వాడికి ఏమాత్రం డౌట్ రాకుండా వాడు చెప్పినట్టే వింటూ నమ్మకంగా నటిస్తూ వాడి ప్రతి ఆలోచనని నువ్వు పసిగట్టాలి. ప్రతి చిన్న విషయాన్ని నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే మీనాక్షి, ఈ క్షణం నుంచి ప్రతి క్షణం వాడి పతనానికి పునాదులు తవ్వే పనిలో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. నువ్వు జాగ్రత్త. బాయ్ మీనాక్షి. కనకం, పూర్ణిమని పిలవలేదా? పిలిచానక్క, మరేంటో ఇంకా రాలేదు. మబ్బులు పట్టాక రేను, దెబ్బలు తగలక పెయిన్ తప్పు అన్నట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందని నా కామ్రేడ్ కనకం. ఆ పిల్లకి తిండి కంటే మన బుర్రలో సావేసుకుని తాగితేనే కడుపు నిండొద్ది. పూరి, పూరి, భోజనానికి రా. యా, కమింగ్ కమింగ్. ఓర్నా డాడీయో, కరెంటు పోయినంత మాత్రాన కవి సమ్మేళనం ఆగుతుంది అన్నట్టు నిన్నటి దాకా మిర్జాపూర్ యువరాణి, ఇప్పుడు ఇంగ్లీష్ ఎలిజబెత్ యువరాణి. ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఫ్యాన్సీ ఆఫర్స్ ఉన్నాయో మనకి. తస్సదియా, ఈ బలరాం గాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా క్రిష్ గారి మనసులో అక్క మీద ఒక చిన్న ఫీలింగ్ కలిగేలా చేయాలి. ఏం చేయాలి?
సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్యగాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.